ఏనానా రాత్రి ప్రీతిని వాళ్ళ ఇంట్లో అప్పచెప్పేశావుగా? లేదమ్మా, రాత్రి అంతా రైల్వే స్టేషన్ లో ఉన్నా. ప్రీతి మాత్రం రాలేదు. పోన్లే, రాకపోతేనే మంచిది. మీ నాన్న కూడా మీకోసం మందు మానేస్తా అంటున్నాడు రా. ఈ జనంలో మందు మానడం అది జరగని పనమ్మా. లేదు నాన్న, నీకోసం నేను మందు మానేస్తాను. లోపల ఎవరయ్యా? బయటికి రండి. ఏమేం సార్? వీళ్ళ అమ్మాయిని నీ కొడుకు కిడ్నాప్ చేశాడని కేసు పెట్టింది. వాడిని బయటికి రమ్మను. వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయి కిడ్నాప్ చేయడం సార్? అసలు ఏం మాట్లాడుతున్నారు? చూసారా సార్, మీ ముందే వీళ్ళ డ్రామాలు. వీడే రాత్రి 10 గంటలకు నా కూతురుని తీసుకెళ్లిపోయాడు. రేయ్, అమ్మాయిని ఎక్కడ దాచావు? తీసురా బయటికి. సార్, తను ఎక్కడికి తీసుకెళ్లేదు. రాత్రి 11ంటికి రైల్వే స్టేషన్ కి వస్తానంది. తెల్లవారులు అక్కడే ఉన్నాను, కానీ తను రాలేదు సార్. ఏరా, సినిమాల్లో ఏమైనా ట్రై చేస్తున్నావా? యాక్టింగ్ బాగా చేస్తున్నావు. ఏ కానిస్టేబుల్, లోనికి వెళ్ళెత్తుకు. ఓకే సార్. ఆ రోజే అయిన వాళ్ళని మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తా. ఈ రోజు నా కూతురుని తీసుకెళ్లి నా ఇంటి పరువు తీస్తారా? ఆగమ్మా, నువ్వు మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఎత్తుకుతున్నారుగా. నీ కూతురు దొరకని వీళ్ళ సంగతి చెప్తా. సార్, ఇల్లు మొత్తం వెతికా, ఇంట్లో అమ్మాయి లేదు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో.